ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలములలో పాల్గొనుట ద్వారా వాక్యము వాగ్దానము ఇచ్చిన దేవునికి వందన మరణాతులు తెలుపుతూ, శిలువ శ్రమలు ధ్యానములలో 40 రోజులకు గాను నేడు 31వ రోజులోనికి వచ్చి ఉన్నాం గనుక ప్రతిరోజు యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలను ధ్యానించుకుంటూ ఆశీర్వాదాలు పొందుదాం. ఏప్రిల్ 9వ తేదీ 2025 బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈరోజు దేవుని శిల్వ వాక్య వాగ్దానం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు 3.5 సంవత్సరములు సువార్త ప్రకటించుచు స్వస్థతలు అద్భుతములు చేయుచున్నప్పుడు ఏ బంధకాలు ఆయనను నిర్బంధించలేదు. కనీసం ఆయన సమీపమునకు రాలేదు, తాకలేదు. శిలువ శ్రమ అయినా ఆయనను తాకింది అంటే అది ఆయన ఇష్టపూర్వకంగానే దేవుని చిత్త ప్రకారమే గనుక ఆయన సిద్ధపడితేనే గాని శిలువ ఆయన దరికి రాలేకపోయెను. అందుకే గెత్సేమనే తోటలో ఆయనను కత్తులతో గుదియలతో పట్టుకొనడానికి వచ్చిన సైనికులు వెతుకుచున్నారు. కానీ ఆయనను గుర్తించలేకపోయారు, గ్రహించలేకపోయారు, పట్టుకొనలేకపోయారు. ఎందుకంటే ఆయన శిష్యులు కూడా ఆయన స్వరూపంలోనే కనబడ్డారు. అంటే ఆయన వలె ఆయన స్వరూపం సంతరించుకున్నారు గనుక యేసు వలె వారికి కనిపించి ఉండవచ్చు. యూదా తప్పితే మిగిలిన 11 మంది కూడా యేసుక్రీస్తు వలె వారి కన్నులకు కనబడి యేసును గుర్తుపట్టలేకపోయారు. వారి సద్గత చూసిన యేసయ్య, మీరు ఎవరిని వెతుకుచున్నారు? మీరు వెతుకుతున్న ఆయన నేనే అని చెప్పెను. అవును ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు శిలువధారిగా చేతులలో కాళ్ళలో కొట్టబడిన ఆమేకులతో బంధింపబడి శ్రమపడుచున్నాను, రక్తధారలు కాలువలాగా కారుచున్నాను, చివరిగా పలికిన 7 మాటలు మానవాళికి 7 ఉపదేశములు ఇచ్చే ముత్యములై ఉన్నవి. వాటిని కంఠభూషములుగాను ధరించుకుని నడవగలిగే విశ్వాసంలో కొనసాగాలి. ఈ మొదటి మాట, వీరు ఏమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ఆయన శిలువపై ప్రాణం పోతున్న పరిస్థితుల్లో కూడా క్షమాపణ అనే మాట పలికి తన దేవుని స్వరూపమును స్వభావమును కనపరుచుకునెను. మరణాయుధాలతో దాడి చేసి చంపుతుంటే నరమాత్రుడు ఎవరైనా క్షమాగుణము చూపలేరు. అందుకే కేవలం దేవుని యొక్క దివ్య లక్షణమై ఉన్నది గనుక ఆయన శిల్వ శ్రమలో, మరణ బాధలలో, మరణ ఛాయలలో ఈ 7 మాటలను పలికెను. క్రీస్తు నామమును ధరించుకున్న నిజమైన సేవకులు, విశ్వాసులు కూడా యేసుక్రీస్తు యొక్క క్షమాగుణము స్వభావమును ధరించుకుని వారిపై భౌతికంగా దాడి చేయుచున్నాను, ఉమ్మివేయుచున్నాను, వారిని క్షమించమని వారి రక్షణ కోసం వేడుకుంటున్నారు. కొందరైతే కొన్నిసార్లు హతసాక్షులుగా సిద్ధపడుచు ప్రాణాలు కోల్పోచున్నారు. నేటి దినములలో కూడా విశ్వాస జీవితంలో ఈ రీతిగా దేవుని జీవితం జీవిస్తున్నారంటే కేవలం శిలువపై ఆయన పలికిన మొదటి మాట యొక్క లక్షణమే. ఇంత గొప్ప ప్రేమ లక్షణమునకు ఇచ్చిన యేసుక్రీస్తును ఆరాధించుచున్న మనము ఎంత ధన్యులము. అందుకే క్రీస్తును ఆరాధించి అభిమానించే వాళ్ళుగా మనము కూడా ఆయన వలె మంచి లక్షణాలు కలిగి ఉన్నామని ఇతరులకు చూపుదాం. ఆయన శ్రమలలో మన శ్రమలను తొలగించుకుని శిల్వనాథుడైన యేసుక్రీస్తు ఇచ్చే స్వస్థతలను, వరములను, మేలును పొందుకుంటూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున పొందుదుముగాక. ఆమేన్. మా కొరకే విలువైన రక్తము ధారపోసి శిలువకు శరీరమును అప్పగించుకుని మమ్మల్ని కాపాడిన యేసుక్రీస్తు ప్రభువా, మీకు కోట్లాను కోట్ల స్తుతులు చెల్లించుచున్నాము. శిలువలో నీవు పలికిన 7 మాటలలో ఈ రోజు మొదటి మాటను స్మరించుకోవడానికి నీవిచ్చిన కృపలకే మీకు వందనములు చెల్లిస్తున్నాం. వినుచున్న నీ బిడ్డలను శిలువ దగ్గరికి ఆకర్షించి నీ వాక్కులను వినగల ధన్యత ఇచ్చినందుకు వందనములు. మేము ఇంకా ఏమైతే అస్వస్థతలతో ఉన్నామో స్వస్థతలు దయచేయము. అంశపార్థనలు నెరవేర్చు ప్రార్థన సహకారం కోరుచున్న వారందరి కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించి నీ సాక్షులుగా
నిలబెట్టి కృతజ్ఞత అర్పణలు చెల్లించుకునే వారిగా చేసి దృఢ విశ్వాసంలో ధైర్యం ఇచ్చి కొనసాగించుము. మిగిలిన మాటలను కూడా ప్రతిరోజు ధ్యానించగల భాగ్యములతో మమ్మల్ని నింపుము. అన్నింటా సంపూర్ణమైన వరములను కురిపించి నడిపించమని శిలువధారిగా మా కోసం తన ప్రాణమును త్యాగం చేసి విమోచించిన క్షమించిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. వీరలన్ క్షమించు తండ్రి, నేరరేమియున్ కోరి తీటుల నిన్ను చంపు క్రూర చేనులకై ఆహా మహాత్మ శరణ్య విమోచక దోషరహిత చంపే నిన్ను నా దోషమే గదా దోషరహిత